శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 6వ సర్గము. రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట. స నికామం విమానేషు విషన్నః కామరూపధృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః. కామరూపధారి అయిన హనుమంతుడు రావణుని గృహములయందు ఎచ్చటను సీతజాడ గానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందంతటను అన్వేషింపసాగెను. అససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్క వర్ణేన భాస్వరేణాభిసంవృతం. పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారము గల రావణుని ప్రాసాదమును సమీపించెను. రక్షితం రాక్షసైర్ఘోరై సింహైరివ మహద్వనం సమీక్షమానో భవనం చకాసే కపికుంజరః. సింహములచే సురక్షితముగానున్న మహారణ్యము వలె ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడబడుచుండెను. అట్టి భవనమును పరికించి చూచుచు ఆ కపివరుడు ఆశ్చర్యచకితుడాయెను. రూప్య కోపహితైశ్చిత్రై తోరణైర్హేమభూషితై విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతం. ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను. అది చిత్ర విచిత్రములైన అంతస్తులతోడను అందమైన ద్వారములతోడను అలరారుచుండెను. గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః ఉపస్థితమ సంహార్యైః హయస్యందనయాయిభిః. ఆ రావణ భవన సమీపమున అలుపెరుగని వారును సూర్యులను అయిన ప్రముఖులు మదపు టేనుగలను అధిష్ఠించి యుండిరి. అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులై ఉండిరి. సింహవ్యాఘ్ర తనుత్రాణైః దాంతకాంచన రాజతైః ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథైః. అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనుల నొనర్చుచు అటూనిటూ సంచరించుచుండెను. అందు సింహ వ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములు ఉంచబడియుండెను. బహురత్న సమాకీర్ణం పరాధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం.
ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైనది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల ధ్వనులచే నిండినది. దృశ్యైశ్చ పరమోదారై తైస్తైశ్చ మృగపక్షిభిః వివిధైర్బహుసాహస్రై పరిపూర్ణం సమంతతః. అచ్చట నానా విధములైన జింకలు సారికాది పక్షులు వేల సంఖ్యలో అంతటను చేరియుండెను. ఆయా మృగపక్షులన్నీను గంభీరములై చూడముచ్చట గొల్పుచుండెను. వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. ఆ భవనము సుశిక్షితులు వినయశీలురు బాహ్య రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఉండెను. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహ్రాదై సముద్రస్వర నిస్వనం. ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి. వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపు టలల ధ్వనుల వలె మనోజ్ఞములై ఉండెను. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చాగరు చందనై మహాజనై సమాకీర్ణం సింహైరివ మహద్వనం. ఆ ప్రాసాదము ఛత్ర చామరాది రాజచిహ్నములచే ఒప్పారుచుండెను. అది శ్రేష్టములైన అగరు చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను. అది బలిష్ఠులైన రాక్షసులతో కూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వలె విలసిల్లుచుండెను. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఆ భవనము భేరీ మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను. అచట రాక్షసులచే నిత్యార్చనలు పర్వదినములయందు హోమకార్యములు పూజలు కొనసాగుచుండెను. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహద్వేస్మ మహారత్న పరిచ్ఛదం మహారత్న సమాకీర్ణం దదర్శస మహాకపిః విరాజమానం వపుషా గజాస్వరథ సంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిః చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః. ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది, విశాలమైనది, నిశ్శబ్దమైనది. అది మహారత్నములతో పొదుగబడిన పైకప్పులు గలది. శ్రేష్టములైన రత్నములతో నిండినది. మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానరవీరుడు దర్శించెను. గజాస్వరథములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుచున్న ఆ భవనము లంకానగరమునకే ఆభరణమని ఆ మహాకవి తలంచెను. అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమానో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచారసః. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను ప్రాసాదములను ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరుగసాగెను. అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతోన్యత్ పుప్లువే వేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ అధమేఘ ప్రతీకాసం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువేశ మహాకపిః మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ వజ్రదంష్టస్య చ తథా పుప్లువేశ మహాకపిః సుఖస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః తథా చేంద్రజితో వేస్మ జగామ హరియోధపః జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమః. మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతివేగముతో ప్రహస్తుని భవనముపైకి దుమికెను. పిమ్మట మహాపార్శ్వని గృహముపైకి ఎగిరెను. అనంతరము మేఘ సదృశమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదకిని పిమ్మట విభీషణుని హర్మ్యముపైకి చేరెను. తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జిహ్వుడు విద్యున్మాలుడు వజ్రదంష్టుడు మొదలగు వారి భవనములపై తిరిగెను. పిమ్మట మహాతేజస్శాలి అయిన మారుతి ధీమంతుడైన శుకుడు సారణుడు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి మొదలగు వారి భవనములనన్నింటినీ క్రమముగా గాలించెను. రశ్మికేతోశ్చ భవనం సూర్యసత్రోస్తదైవ చ వజ్రకాయశ్చ తదా పుప్లువే చ స మహాకపిః ధూమ్రాక్షస్య చ సంపాతేః భవనం మారుతాత్మజः విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ సుకనాసస్య వక్రస్య శటస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంశస్య రోమసస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్ర జిహ్వానాం తదా హస్తిముఖస్య చ करालस्य पिशाचस्य सोनिताक्षस्य चैवहि क्रममानः क्रमेणैव हनुमान् मारुतात्मजः.
అటు పిమ్మట రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాలుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను. తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం బుద్ధిమతాం బుద్ధిం దదర్శస మహాకపిః. సుప్రసిద్ధుడైన ఆ హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనములయందు సంచరించుచు సంపన్నులైన రాక్షసుల సంపదలను తిలకించెను. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాధాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. శుభలక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రాసాదమునకు చేరెను. రావణస్యోపసాయిన్యో దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్దూలో రాక్షసీర్ వికృతేక్షణాః. కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచూ రావణుని సమీపమున శయనించువారును వికృతములైన చూపులు గలవారును అయిన రాక్షస స్త్రీలను చూచెను. శూలముద్గర హస్తాశ్చ శక్తి తోమరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షః పతేర్గృహే. ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనుప గుదేలను చేతబట్టియుండిరి, కొందరు శక్తి తోమరములను దాల్చియుండిరి. ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూచెను. రాక్షసాంశ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశేవ హరింశ్చాపి మహాజవాన్. అతడు వివిధ ఆయుధములను ధరించి ఉన్న మహాకాయులకు రాక్షసులను ఎర్రనివి, తెల్లనివి, మహావేగగమనము గలవియగు బంధింపబడి ఉన్న గుర్రములను గాంచెను. కులీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాం ఐరావత సమాయుధి నిహంతృన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శసః. క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్ మేఘస్థ నిర్ఘోషాన్ దుర్దర్శాన్ సమరే పరైః సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఉత్తమ జాతికి చెందినవి, చక్కని ఆకారము గలవి, శత్రు సైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి, యుద్ధాది విద్యలయందు సుశిక్షితములైనవి, ఐరావత తుల్యములైనవి, రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చునవి, వర్షించుచున్న మేఘముల వలె మదజలములను స్రవించుచున్నవి, పర్వత సదృశములైనవి, మేఘ గర్జనల వలె ఘీంకరించుచున్నవి, సమరరంగమున శత్రువులకు ఎదిరింపరానివియు అయిన మదపు టేనుగులను ఆ రావణుని నిలయమున కపివరుడు గాంచెను. బంగారు ఆకారములు గలవియు స్వర్ణాభరణములచే భూషితములైనవియు మధ్యందిన సూర్యుని వలె నున్న వేల కొలది సేనలను రావణుని నివేశమునందు హనుమంతుడు వీక్షించెను. శిబికా వివిధాకారాః స కపిర్ మారుతాత్మజః లతా గృహాని చిత్రాని చిత్రశాలా గృహాని చ క్రీడా గృహాని చాన్యాని దారుపర్వతకానపి కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. రావణ సదనమున వాయుసుతుడైన ఆ హనుమంతుడు వివిధాకారములతోనున్న పల్లకీలను, చిత్ర విచిత్రములైన పొదరిండ్లను, చిత్రశాల గృహములను, క్రీడామందిరములను, దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను, సురత క్రీడాగారములను, పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను పరికించి చూచెను. స మందగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేక రత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివ అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజాధ తద్వేస్మ రశ్మిమానివ రశ్మిభిః జాంబూనదమయాన్యేవ సేనాన్యాసనాని చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియోదపః. మందరగిరి వలె సువర్ణమయమై ఉన్నతమైనదియో, క్రీడా మయూరములతో నిండినదియు, ధ్వజ పతాకములచే విలసిల్లినదియు, అనేక రత్నములతో విలసితమైనదియు, పద్మాది నవనిధులకు నెలవైనదియు, సదాశివునకు నివాసమైన కైలాసము వలె దృఢవ్రతుల తపఫలముగా ప్రాప్తించినదియు, రత్న కాంతులతోనూ రావణుడి తేజస్సుతోనూ వెలుగొందుచున్న ఆ భవనము చండ కిరణుడైన సూర్యుని వలె తేజరిల్లుచుండెను. అట్టి మహాభవనమును ఆ కపీశ్వరుడు కాంచెను. కాంచనమయములైన అతి తల్పములను, ఆసనములను, ముఖ్యములైన పాత్రలను హనుమంతుడు తిలకించెను.
మధ్వాసవకృత క్లేదం మణిభాజన సంకులం మనోరమ సంబాధం కుబేర భవనం యథా నూపురాణం చ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగ తలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితం. తేనెలతో కూడిన మద్యములతో తడిసినదియో మనులు పొదిగిన పాత్రలతో అలరారుచున్నదియోగా భవనము కుబేర ప్రాసాదము వలె విశాలమై మనోహరముగా నుండెను. అది కాలి అందల సవ్వడుల చేతను వడ్డానముల రవళుల చేతను మృదంగ నాదముల తోడను మార్మురోగుచుండెను. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢ కక్షం హనుమాన్ ప్రవివేశం మహాగృహం. చక్కగా రూపొందింపబడిన గదులు గల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలు దీరియున్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను. అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 6వ సర్గము.